హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైలీ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఆయన బర్త్డే ఉండే. సో మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఈ ప్లానింగ్ అంతా మా మరిది కూడా చేశారు. సో మా తమ్ముడు కూడా కలిసి ఈ ప్లానింగ్ మొత్తం చేశారు. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం. సో చూడండి, ఇక్కడైతే మేము చక్కగా ఒక టేబుల్ అయితే వేసుకొని కేక్ కటింగ్ అవన్నీ అయితే చేసాము. ఇదంతా ప్లానింగ్ మా మరిది ఇంకా మా తమ్ముడిది. సో ఇక్కడైతే మేము చూడండి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాం మా ఫ్యామిలీతోను. ఇంకా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే ఇదే మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఆయన బర్త్డే, ఈ బర్త్డే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చూడండి, నాకు లైఫ్లో ఇంకేదన్నా ఇష్టం ఉందంటే మా వారి బర్త్డే సెలబ్రేట్ చేయడము. నాకు ఎందుకంటే మా వారి బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపిస్తుంది మా ఆయననే. కాబట్టి నేను వీడియోస్ చేస్తానా, ఏది చేస్తానా కానీ మా ఆయన నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తాడనమాట. ఆయన సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చి నేను ఇంతమంది లవ్ అండ్ సపోర్ట్ పొందగలిగాను. కేవలం మా వారి వల్లనే. ఆయననే నాకు ముందుండి నడిపిస్తాడు. ఏ పని చేసినా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. అందుకే మా ఆయన బర్త్డే అంటే నాకు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నా బర్త్డే కంటే కూడా మా ఆయన బర్త్డే అంటేనే నాకు చాలా ఇష్టము. సో ఫ్రెండ్స్, మేమైతే ఇట్లయితే సెలబ్రేట్ చేసాం మా ఆయన బర్త్డే. ఫైనల్గా కేక్ కటింగ్ అయితే చేయించాం. చూడండి, ఇక్కడ చూడండి మేమైతే ఎట్లాంటి కత్తి యూజ్ చేస్తున్నాము. సో చూడండి, మేమైతే చూడరు అందరం ఫొటోస్ పిచ్చి, వీడియోస్ పిచ్చి మాకైతే. చూడండి, ఆయన కేక్ కట్ చేస్తుండు, మేము తీసుకుంటూనే ఉన్నాం ఫొటోస్ వీడియోస్ అని చెప్పి. సో మీలో కూడా ఎంతమంది మాలాగా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే అందరైతే కేక్ కూడా పెడుతున్నారనమాట. మా వారు కూడా అందరికీ కేక్ కూడా పెట్టేస్తున్నాడు. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిహాన్ష్ అయితే ఈరోజైతే స్కూల్కి కూడా పోలే, ఎందుకంటే వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్పేసి. ఇంకా ఈ వీడియో అయితే అయిపోలేదు, ఇంకొక వీడియో ఉంది, అది కూడా మీకైతే పంపిస్తా. ఇక్కడ చూడండి, నేను కూడా కేక్ అయితే పెట్టేస్తున్నాను. మేమందరం అయితే ఈ విధంగా మా ఫ్యామిలీతోనైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. సో ఇక్కడైతే చూడండి, మా కోడళ్ళు కూడా చూడండి కేక్ అయితే పెడుతున్నారు వాళ్ళ మామయ్యకి. చూడండి, మా మరిది ఈయననే గణేష్. సో వీళ్ళే అంతా ప్లాన్ చేసిరనమాట బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ. కేక్ కూడా పెట్టేసి మేమైతే ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నాం. ఇక్కడ మా చిన్న మరిదిన విష్ణు. సో ఇక్కడ ఆయన కూడా పెడుతున్నాడు. ఈయన అభి, ఈయన కూడా బర్త్డే ప్లానింగ్ చేశారనమాట వీళ్ళందరూ కలిసి మా వారి కోసము. సో మా మామయ్య కూడా కేక్ అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా మా కోడలు కూడా కేక్ అయితే పెట్టేస్తుంది వాళ్ళ మామయ్యకి. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. మీరైతే మీ ఫ్యామిలీతో మీరు కూడా ఎట్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి. సో అక్క బర్త్డే అయితే అయిపోయింది, సో నువ్వైతే ఏం గిఫ్ట్ ఇచ్చినావు అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. సో నేనైతే అన్ని గిఫ్ట్స్ అయితే అయిపోయినాయి, ఫ్రేమ్స్ అవన్నీ అయిపోతున్నాయి అని చెప్పేసి. మాకైతే కప్పు పైన అయితే ఇట్లా ఫోటో ప్రింట్లో లేదు. సో నేనైతే ఇట్లా థింక్ చేసి ఇలాంటిదైతే తీసుకొచ్చిన. సో దీనికి కూడా